కొండమడుగు నరసింహ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ముందుగా బీటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, విలేకరులందరికీ ముందుగా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా భువనగిరి నియోజకవర్గం చాలా చరిత్ర గల నియోజకవర్గం. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని మొన్న జరిగిన ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో కూడా చాలా ప్రాధాన్యత గల ప్రాంతం ఈ ప్రాంతం. నాడు తొలి ఆంధ్ర మహాసభకు వేదిక అయింది. అనేక మంది కవులకు, కళాకారులకు నాటి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల గడ్డ భువనగిరి గడ్డ. ఈ నియోజకవర్గం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ కానీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కానీ, ఈ హైదరాబాద్కు కూతవేటు దూరంలో భువనగిరి నియోజకవర్గం ఉంది. కానీ ఎక్కడ వేసిన గొంగడి అభివృద్ధి పరంగా అట్లనే ఉన్నది. గతంలో ఇక్కడ ఏదైతే టీడీపీ ప్రభుత్వము చాలా సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఇప్పుడు నూతనంగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాల వల్ల కాలేదు, కనీసం ఇప్పుడు కాంగ్రెస్ నన్ను గెలిపిస్తే ఈ భువనగిరి ప్రాంతం అభివృద్ధి అవుతుందని కోరుకున్నారు. ప్రధానంగా భువనగిరిలో ఇప్పటి వరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు. ఉన్నతమైన టెక్నికల్ కానీ, ఇంజనీర్ కానీ, మెడికల్ కానీ దీనికి సంబంధించిన విద్యా వ్యవస్థ చాలా దూరంగా ఉన్న పరిస్థితి ఉన్నది. డిగ్రీ చదవాలంటే ప్రైవేటు విద్యలోకి పోవాలి, పీజీ చదవాలన్నా లేదు ఇంజనీరింగ్ చదవాలన్నా ప్రైవేటైజేషన్ ఉన్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కావాలని ఇక్కడి ప్రజలు కోరుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతము, ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాలు కూడా మూసి ఆధారిత పంటల మీద ఆధారపడి ఉన్నారు. మూసి ప్రక్షాళన చేయాలని ఇవాళ ప్రజలు కోరుతూ ఉన్నారు. సిపిఎం అనేక ఆందోళన చేసింది. ఇవాళ ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ ద్వారా బసవాపురం ప్రాజెక్టు తెచ్చింది. ఆ నీళ్లను ఇవాళ ఈ మూసీ జలాలకు అనుసంధానం పక్కకు చేస్తే సాగునీరు అందడానికి అవకాశం ఉంది. అందుకనే మూసీ జల కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతా ఉన్నాం. చిన్న నీటి వనరులు ఏదైతే బునాదిగాని కాలువ, దమ్మారెడ్డిపల్లి కాలువ, విలాయిపల్లి కాలువ, ఈ కాలువలన్నీ కూడా పూర్తి చేయాలని ఈ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా భువనగిరి జిల్లా కేంద్రం అన్ని రంగాల్లో వెనుకబాటు గురైంది. ఒక టౌన్ హాల్ లేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ప్రజలందరూ గుమకూడి ఉదయం పూట వాకింగ్ చేసుకోవడానికి ఒక వాకింగ్ ట్రాక్ లేదు. అదేవిధంగా ఇలా ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు కూడా క్రీడాకారులకు లేని పరిస్థితి ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వెనుకబాటు గురవుతున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది, హామీలు అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం అన్నా ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలని ప్రజలందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.